హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్ ఒక ప్రాబ్లం డిస్కస్ చేశాము, కానీ ఈరోజు ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్తో కూడుకున్న ప్రాబ్లము మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఈ విధంగా మనకు ఇచ్చారు. Third problem, from the following details prepare final account of XYZ for the year ending. సో ట్రయల్ బ్యాలెన్స్లో ప్రాబ్లము ఈ విధంగా మనకు ఇచ్చాడు. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపు ఐటమ్స్ ఇచ్చాడు, క్రెడిట్ వైపు ఐటమ్స్ ఇచ్చాడు. ఈ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని మనము ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా మనకి ఇచ్చాడు. ఈ అడ్జస్ట్మెంట్స్ని మనము ఫైనల్ అకౌంట్లో అనంటే ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, బ్యాలెన్స్ షీట్లో మనం పోస్ట్ చేస్తూ మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందు ప్రొఫార్మా డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా చెప్పాను. మళ్ళీ ఒకసారి మీరు ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా చూడండి. సో ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ యాజ్ ఆన్ అని మనకు ఉంటుంది. సో ట్రేడింగ్ అకౌంట్లో 2 ఫోల్డర్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫోల్డర్ వచ్చేసి డెబిట్ కాలమ్, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి క్రెడిట్ కాలమ్ అంటారు. సో ఈ డెబిట్ కాలంలో అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ చేస్తారు. అదేవిధంగా ఈ క్రెడిట్ వైపు అన్ని డైరెక్ట్ ఇన్కమ్స్ గెయిన్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ నామినల్ అకౌంట్ రూల్ బేసిస్గా మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నామినల్ అకౌంట్ ఏం చెప్తుంది అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ట్రేడర్కి అయ్యాయో ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఈ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా క్రెడిట్ వైపు డైరెక్ట్ ఇన్కమ్ గెయిన్స్ ఏదైతే ట్రేడర్కు వచ్చాయో అవన్నీ క్రెడిట్ వైపు మనం చూపెట్టడం జరుగుతుంది. ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ తీయడానికి, అదేవిధంగా గ్రాస్ లాస్ తీయడానికి మనము ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ 2 ఓపెనింగ్ స్టాక్ రాయాల్సి ఉంటుంది. ఎందుకు ఓపెనింగ్ స్టాక్ రాయాల్సి ఉంటుంది అని అంటే లాస్ట్ ఇయర్ స్టాక్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ అయి ఉంటుందో ఆ స్టాక్ని నెక్స్ట్ ఇయర్కి తీసుకురావడం జరుగుతుంది. అందుకని 2 ఓపెనింగ్ స్టాక్గా రాయాల్సి ఉంటుంది. అమౌంట్ అవుటర్ కాలంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 పర్చేజ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్చేస్లో నుండి డిడక్ట్ చేసినటువంటి అమౌంట్ మనము అవుటర్ కాలంలో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేజెస్ రాయాల్సి ఉంటుంది. అలాగే అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ట్రేడర్కి జరిగాయో అవన్నీ డెబిట్ కాలంలో చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఏదైతే వచ్చాయో అవన్నీ కూడా క్రెడిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా మనం చూసాం కాబట్టి ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడో అవన్నీ కూడా మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనము చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో మనకు ట్రేడింగ్కి రిలేటెడ్ ఏమున్నాయో ఒకసారి మనం చూస్తున్నాము. సో ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించింది ఇక్కడ స్టాక్ ఉంది. 1 జనవరి 2012 అని ఇచ్చాడు. సో ఇది ఓపెనింగ్ స్టాకుగా మనము గుర్తించాలి. స్టాక్ 1 అనంటే ఓపెనింగ్ స్టాకుగా మనం గుర్తించాలి 1 జనవరి అన్నట్టు. సో ఓపెనింగ్ స్టాకుగా గుర్తించి మనం అమౌంట్ కాలంలో 35,000 మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్చేజ్ ఏమైనా ఇచ్చాడా అని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇక్కడ పర్చేజ్ ఉంది కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ పర్చేజ్ రాయాల్సి ఉంటుంది. ఏమైనా పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయా అని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఏమి కూడా పర్చేజ్ రిటర్న్స్ లేనప్పుడు మనం డైరెక్ట్ అమౌంట్ కాలంలో పర్చేజ్ అమౌంట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా అని మనం ఇక్కడ వెతికినప్పుడు ఇమీడియట్గా మనకి వేజెస్ కనబడుతుంది. వేజెస్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా మనము అనుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఈ వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి
ఉంటుంది. వేజెస్కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా అని మనము చూడాల్సి ఉంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్స్లో ఏమైనా వేజెస్కి సంబంధించినవి ఉన్నాయా అని చూస్తే ఇక్కడ వేజెస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ 3000. అవుట్ స్టాండింగ్ అని అంటే రావాల్సినటువంటి అమౌంట్. సో రావాల్సినటువంటి అమౌంట్ అన్నప్పుడు ఇమీడియట్గా మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. అవుట్ స్టాండింగ్ అని అంటే యాడ్ చేయాలి. సో ఇక్కడ వేజెస్ ఎంత ఉంది? 16,000 ఉంది. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత ఉంది? 3,000 ఉంది. సో 16,000కి 3,000 యాడ్ చేస్తే 19,000 అమౌంట్ కాలంలో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ట్రేడింగ్ అకౌంట్కి రిలేటెడ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా మనం చూసినప్పటికీ మనకి ఏమి కూడా డెబిట్ సైడ్కి సంబంధించిన ఏం కనిపించినప్పుడు ఇమీడియట్గా మనము క్రెడిట్ కాలంకి వెళ్ళేసి ట్రేడింగ్ అకౌంట్లో మనం చూడాల్సి ఉంటుంది. క్రెడిట్ కాలంలో మనం ఏం ఎంట్రీ చేయాలనంటే సేల్స్ రాయాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్ రాసి క్రెడిట్ వైపు మనం రాయాల్సి ఉంటుంది. అమౌంట్ కాలంలో వేయాల్సి ఉంటుంది. ఏమైనా సేల్స్ రిటర్న్స్ ఉన్నాయా ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనం చూడడం జరుగుతుంది. సో ఏం సేల్స్ రిటర్న్ లేనప్పుడు ఇమీడియట్గా సేల్స్ ఒక్కటి మాత్రము మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకా ఏమున్నాయి ఈ క్రెడిట్ వైపు ట్రేడింగ్ అకౌంట్లో అన్నది మనం వెతికితే క్లోజింగ్ స్టాక్ అన్నది మనకు కనబడుతుంది. సో క్లోజింగ్ స్టాక్ 31st March 2013 అని మనకి ఇచ్చినప్పుడు ఇమీడియట్గా 40,000 క్లోజింగ్ స్టాక్ మనం క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ప్రొఫార్మా యాజ్ పర్ రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్ మనం క్లోజింగ్ స్టాక్ని క్రెడిట్ వైపు చూపించాల్సి ఉంటుంది. సో ఇమీడియట్గా ఇది ఎంట్రీ చేసినప్పుడు మిగతా ఇంకా ఏమైనా ఉన్నాయా ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినవి వెతికితే మనకి అంటే మనం చూస్తే ఇంకా ఏమి కూడా కనిపించినప్పటికీ ఇమీడియట్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించినవి మనం చూడాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ అకౌంట్ ఎలా పోస్ట్ చేయాలి అన్నది మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ కాలం ప్రొఫార్మా అంటే ట్రేడింగ్ అకౌంట్ సో ఇలా ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ రైట్ సైడ్ వచ్చేసి క్రెడిట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెబిట్ సైడ్. ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 2013 అని మనం ఇలా రాయాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి డెబిట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి క్రెడిట్ సైడ్ అని మనకు ముందుగానే మనము ప్రాబ్లంలో డిస్కస్ చేశాము. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్ రాయాల్సి ఉంటుందని నేను ప్రీవియస్గా చెప్పాను. సో అదేవిధంగా మనము ఓపెనింగ్ స్టాక్ 2 ఇమీడియట్గా ఎప్పుడైనా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే డెబిట్ సైడ్ 2గా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 ఓపెనింగ్ స్టాక్ అని రాసి అమౌంట్ ఎంత ఇచ్చాడు అని అంటే 35,000 మనకి ఇచ్చాడు కాబట్టి అమౌంట్ కాలంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా 2 పర్చేజ్ 1 lakh ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 వేజెస్ 16,000, 2 అవుట్ స్టాండింగ్ వేజెస్ అని అంటే అవుట్ స్టాండింగ్ అని అంటే నేను చెప్పాను ప్రీవియస్గా కూడా. సో అవుట్ స్టాండింగ్ అంటే మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 16,000 + 3,000 19,000 యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఐటమ్స్ డెబిట్ సైడ్ మనం ఎంట్రీ చేసాము, పోస్ట్ చేసాము. ఇప్పుడు క్రెడిట్ వైపు ట్రేడింగ్ అకౌంట్లో బై స్టార్టింగ్ రాయాలి, బై సేల్స్ అని రాసి 2,200,000 అమౌంట్ కాలంలో రాసినప్పుడు నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ 40,000 ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మాకి సంబంధించినవి మనము పోస్ట్ చేశాము. పోస్ట్ చేసిన వెంటనే డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు అమౌంట్ ఏ వైపు ఎక్కువగా ఉందో రఫ్ కాలంలో మనం క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ అమౌంట్ రెండు వైపులా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం రెండు వైపులా మనం చూస్తే అమౌంట్ 2,200,000 + 40,000 హైయెస్ట్గా మనకి కనిపిస్తుంది కాబట్టి 2,40,200 మనం రెండు వైపులా ఇటువైపు డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు ఎంట్రీ అంటే పోస్ట్ చేయడం జరిగింది. సో హైయెస్ట్ అయినప్పుడు రెండు వైపులా మనం రాసిన వెంటనే డెబిట్ వైపు అమౌంట్ ఎంత ఉంది? 35,000, 1,19,000 మనకి కనబడుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం క్యాలిక్యులేటర్లో 35,000 plus 1 lakh plus 19,000
చేస్తే 1,54,000 మనకి వస్తుంది. ఈ 1,54,000 మైనస్ 2,40,200 2,40,200 చేస్తే మనకు 86,200 వస్తుంది. సో 86,200 టు గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని మనము డెబిట్ వైపు యాడ్ చేస్తూ రాయాలి. ఇమీడియట్గా ఈ గ్రాస్ ప్రాఫిట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపించాల్సి ఉంటుంది. సో క్రెడిట్ వైపు గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ అని రాయాలి. సో ఎందుకు ఇది గ్రాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి క్రెడిట్ వైపు చూపెట్టాలి అంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇది గ్రాస్ ప్రాఫిట్ అన్నది ప్రాఫిట్ అని అంటే ఇన్కమ్ కాబట్టి, గెయిన్ కాబట్టి ఇది మనం క్రెడిట్ వైపు చూపించడం జరిగింది నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ ఐటమ్స్ మనకి ఇంక్లూడ్ అవుతాయి అని అంటే మనం ప్రీవియస్గా ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చూసాము ట్రయల్ బ్యాలెన్స్లో. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ఏమున్నాయో ఈ ప్రాబ్లంలో చూడడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, లాసెస్ మరియు ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఇండైరెక్ట్కి సంబంధించిన అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన వెతికితే అంటే చూడడం జరుగుతుంది. సో శాలరీస్ ఉన్నాయి కాబట్టి ఈ శాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది శాలరీస్. అదేవిధంగా రెంట్ అండ్ ట్యాక్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అడ్జస్ట్మెంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అని అంటే అవుట్ స్టాండింగ్ రెంట్ 2,000 ఉంది. సో మనకి రెంట్ మనకి 10,000 ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ అని అంటే రావాల్సినటువంటి అమౌంట్. సో 10,000కి 2,000 యాడ్ చేస్తే 12,000 అవుటర్ కాలం అమౌంట్ కాలంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వేజెస్ ఆల్రెడీ మనము ట్రేడింగ్ అకౌంట్లో పోస్ట్ చేశాము. సో శాలరీస్ 4,000 అని ఉంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీ ఈజ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనము శాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చూపించాము. 20,000కి 4,000 యాడ్ చేస్తే 24,000 అమౌంట్ కాలంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది డెబిట్ వైపు. సో ఈ సెకండ్ అడ్జస్ట్మెంట్ కూడా మనం కంప్లీట్ చేశాము. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ అట్ 5%. ప్రొవైడ్ డిప్రిసియేషన్ అంటే డిక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్. సో ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ అన్ అసెట్ తగ్గుతుందో ఇమీడియట్గా మనము ఆ వాల్యూని డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 5% మనకు డిక్రీజ్ అయింది కాబట్టి ఒకసారి మనము చూడడం జరుగుతుంది. సో ప్లాంట్ అండ్ మెషినరీ అమౌంట్ ఎంత ఉంది ఈ ప్రాబ్లంలో అంటే సో ప్లాంట్ అండ్ మెషినరీ 60,000 మనకి ఇచ్చాడు. 60,000 ఇంటూ 5/100 చేయాలి. సో 60,000లో నుండి 500 టు జీరోస్ క్యాన్సల్, 6 5 30 అని అంటే 3,000 మనకి వస్తుంది. ఇది 2 ఎఫెక్ట్స్గా మనం చూపించడం జరుగుతుంది. ప్లాంట్ అండ్ మెషినరీకి 2 ఎఫెక్ట్స్ మనం చూపెట్టాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 3,000 చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఈ 57,000 చూపించాల్సి ఉంటుంది. సో ప్రాఫిట్ ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటుంది. 60,000 5% అంటే 3,000 మనకు వస్తుంది. ఈ 3,000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు 57,000 అసెట్స్ వైపు మనము చూపెట్టడం జరుగుతుంది. ఈ డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీకి కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఫర్నిచర్ 10%. ఫర్నిచర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడండి, 15,000 ఇచ్చాడు. సో 15,000 ఇంటూ 10/100. సో ఇక్కడ 0000 1500 వచ్చేది. సో 1500 మనకు డిప్రిసియేషన్ వచ్చింది. సో 15,000లో నుండి 1500 మైనస్ చేయాలి. 15,000 మైనస్ 1500
మనకి 13,500 వస్తుంది. సో ఇక్కడ టూ ఎఫెక్ట్స్ ఎలా చూపెట్టాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ సైడ్ 1,500 చూపించాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు మనము 13,500 చూపించాల్సి ఉంటుంది. సో ప్లాంట్ అండ్ ఇక్కడ ఫర్నిచర్కి 1,500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపెట్టాలి. బ్యాలెన్స్ షీట్లో దట్ ఈస్ అసెట్స్ వైపు 13,500 చూపించాల్సి ఉంటుంది. సో 2 అడ్జస్ట్మెంట్స్ మనం కంప్లీట్ చేసాము. ఎలా పోస్ట్ చేయాలి అని కూడా మనం చూసాము. 2 ఎఫెక్ట్స్ ఎలా పోస్ట్ చేయాలో మనము చూసాము. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఇంక్రీజ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఆన్ డెబిటార్. సో డెబిటార్కి రిజర్వ్స్ ఇంక్రీజ్ చేశారు అని అంటే క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఆ అమౌంట్ అతను కట్టినప్పటికీ అతనికి మరి ఒకసారి 5% సన్రీ డెటార్స్ పైన ప్రొవైడ్ చేశాడు డిప్రిసియేషన్. సో సార్ డెటార్స్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో మనం ఒకసారి చూడాలి. 50,000 డెటార్స్ ఇచ్చాడు. సో 50,000 డెటార్స్ ఇస్తే 5% రిజర్వ్ ఫర్ డెటార్స్ ఇచ్చాడు. సో ఇక్కడ 2 zeros 5 5 25 2,500. సో 50,000లో నుండి 2,500 తీసేసినప్పుడు మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 2,500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేయాలి. అదేవిధంగా 50,000లో నుండి 2,500 డిడక్ట్ చేస్తే 47,500 బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు మనము రాయాల్సి ఉంటుంది. 47,500. సో ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2,500 వేస్తాము డెబిట్ సైడ్. బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు 47,500 అసెట్స్ వైపు చూపిస్తాము. సో మనం కంప్లీట్గా అడ్జస్ట్మెంట్స్ చేసాము. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫస్ట్ వచ్చేసి రెంట్ అండ్ ట్యాక్సెస్. రెంట్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ అంటే రావాల్సినటువంటిది అన్నప్పుడు యాడ్ చేయాలి. 10 + 2 12,000. అదేవిధంగా 2 శాలరీస్ 20,000. అడ్జస్ట్మెంట్స్ ఎంత ఇచ్చాడు? 4,000 ఇచ్చాడు. 20,000 + 4,000 24,000. అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేయాలని నేను మరీ చెప్తున్నాను. నెక్స్ట్ 2 రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. సో మనకి ఇక్కడ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అని అన్నాడు కదా. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అని అంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, 2,500 మనకు వచ్చింది. సో ఓల్డ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఎంత ఉంది? ఓల్డ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 1,000 ఉంది. సో ఇది న్యూ ఓల్డ్ వచ్చేసి 1,000 ఉంది. సో రిమైనింగ్ అమౌంట్ 1,500. ఇక్కడ చూడండి, న్యూ మనకు 2,500 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఓల్డ్ మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు 1,000. సో న్యూ మైనస్ ఓల్డ్ చేయాలని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ప్రొఫార్మాలో కూడా చెప్పాను. న్యూ మైనస్ ఓల్డ్ చేస్తే 1,500 ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం చూపెట్టడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపెట్టాలి. 2,000 కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 1,500 మనం చూపించాల్సి ఉంటుంది. 1,500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం చూపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా డిప్రిసియేషన్ 1,500 మనం చూపించాము. సో ఇప్పుడు డెబిట్ వైపు అన్నీ యాడ్ చేయాలి, క్రెడిట్ వైపు అన్నీ యాడ్ చేసి రఫ్ కాలంలో ఏది హైయెస్ట్ అమౌంట్ ఉందో అది రెండు వైపులా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 86,200 హైయెస్ట్గా ఉంది కాబట్టి రెండు వైపులా ఎంట్రీ చేస్తాము. సో డెబిట్ వైపు అమౌంట్ ఎంత ఉందో ఒకసారి యాడ్ చేస్తూ మనం చూద్దాం. 12,000 + 24,000 + 1,500 + 3,000 + 1,500 = 42,000 మనకి వచ్చింది. సో 86,200 మైనస్ 86,200
44,200 44,200. సో ఇక్కడ టు నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని రాసి 44,200 వేయాల్సి ఉంటుంది. సో ఇలా అన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. మీకు తెలుసు కదా, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. న్యూ మైనస్ ఓల్డ్ 2,500 న్యూ వచ్చింది. 2,500 50,000లో 5% చేస్తే 2,500 వచ్చింది. ఇది న్యూ. ఇది ఓల్డ్ మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు. న్యూ మైనస్ ఓల్డ్ చేస్తే 1,500. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు మనం చూయించాము. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా చేయాలి? ఈ బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ 1 lakh ఇచ్చాడు. నెట్ ప్రాఫిట్ 44,200 మనకు వచ్చింది. 1 lakh ఈ రెండు యాడ్ చేస్తే 1,44,200 వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ 22,000 ఎంట్రీ చేసాము. అదేవిధంగా బిల్స్ పేయబుల్ ఎంట్రీ చేసాము. నెక్స్ట్ క్రెడిటార్స్ మనకి 24,000 ఎంట్రీ చేసాము. అవుట్ స్టాండింగ్ వేజెస్ 3,000, అవుట్ స్టాండింగ్ రెంట్ 2,000, అవుట్ స్టాండింగ్ శాలరీస్ 4,000. అవుట్ స్టాండింగ్ అన్నీ కూడా లయబిలిటీస్ వైపు మనం చూపించడం జరుగుతుంది. ఎందుకనంటే అది అప్పు ఇవ్వాల్సి ఉంది ఎంప్లాయీస్కి ట్రేడర్. సో అందుకని ఇక్కడ మనము లయబిలిటీస్ వైపు చూపెడతాము. సో లయబిలిటీస్ అంతా అమౌంట్ మనం ఇక్కడ ఎంట్రీ చేసాము. నెక్స్ట్ అసెట్స్ వైపు క్యాష్ ఇన్ హ్యాండ్ 1,200, సన్రీ డెబిటార్ 50,000, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 2,500 అని చెప్పాను కదా, 2,500 ఇక్కడ రాయాలి. అదేవిధంగా ప్లాంట్ అండ్ మెషినరీ 60,000 5% డిడక్ట్ చేస్తే 57,000, డిప్రిసియేషన్ 5% చేస్తే 13,500. ఆల్రెడీ నేను చెప్పాను 13,500 అని. నెక్స్ట్ బిల్డింగ్ వచ్చి 20,000. లాస్ట్కి బ్యాలెన్స్ షీట్లో కూడా నేను చెప్పాను 2 ఎఫెక్ట్స్ ట్రేడింగ్లో వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఈ క్లోజింగ్ స్టాక్ వస్తుంది 40,000. సో రెండు వైపులా అమౌంట్ ఎంట్రీ చేశాము. రెండు బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లయబిలిటీస్ చూద్దాము. లయబిలిటీస్ 1,44,200 ప్లస్ 22,000 ప్లస్ 24,000 ప్లస్ 3,000 ప్లస్ 2,000 ప్లస్ 4,000. 1,99,200 1,99,200. అదేవిధంగా ఇటువైపు చూద్దాము. 1,200 ప్లస్ 47,500 ప్లస్ 57,000 ప్లస్ 13,500 ప్లస్ 20,000 ప్లస్ 20,000 ప్లస్ 40,000. 1,99,200. సో రెండు వైపులా మనకు టాలీ అయిపోయింది కాబట్టి ఈ ఆన్సర్ అయిపోయింది. సో ఇది కొన్ని అడ్జస్ట్మెంట్స్తో మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లంలో మరిన్ని అడ్జస్ట్మెంట్స్ చూస్తూ మనము నేర్చుకుందాం. జై హింద్.